శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఇవాళ సాయంకాలం ఈ ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత మనం ముందుగానే నిర్ణయించుకున్నటువంటి రీతిలో కళ్యాణ కార్యక్రమము తదంతర్భాగంగా జరిగేటటువంటి సమారాధన, వీటి నిమిత్తం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రధానమైన హుండీ, దానితో పాటుగా ఇవాళ నాతో కొంతమంది చెప్పారు, మేము ఆ సాయిబాబా గారి గుడి దగ్గర ఉన్న హుండీలోనూ అక్కడ వేసేసామండి అని. ఏమి ఇబ్బంది లేదు, మీరు దాని గురించి బెంగపెట్టుకోకండి. ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని హుండీలు కలిపి నా ప్రవచనం పూర్తయిపోయిన తర్వాత అరుగు మీద పోస్తారు ధనాన్ని. గోపాలకృష్ణ గారు చాలా గొప్ప మాట ఒకటి అన్నారు పొద్దున్న నాతో. కోటేశ్వరరావు గారు, ఆ ధనాన్ని లెక్క పెట్టేటప్పుడు దేవాలయం కాకుండా భక్తులలోంచి కొంతమంది చేస్తే వాళ్ళకి ఆ అదృష్టం కూడా దక్కుతుంది. కాబట్టి కొంతమందిని మీరు సభలో దానికి వినియోగిస్తే చక్కగా వాళ్ళ ఆ ధనాన్ని అంతటినీ లెక్క పెట్టి ఎంత వచ్చిందో ఆఖరణ చెప్తారు. విందాం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు రేపు సాయంకాలం అనౌన్స్ చేస్తాం విందురు కానీ. దానికోసం మళ్ళీ నేను మర్చిపోకుండా ఆ సబ్ ట్రెజరీ ఆఫీసర్ చేసి డబ్బు లెక్క పెట్టడంలో బాగా అనుభవం ఉన్నవారు కాబట్టి శంకరం గారు, గురుప్రసాద్ గారు, అవసరాల నరసింహారావు గారు, నాయకత్వం దొరగారు, సూర్యనారాయణమూర్తి గారు, రామారావు గారు, మీరు ఉండండి. మీరు ఉండి కొంచెం ఆ నోట్లు ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్, మూర్తి గారు మీరు కూడా ఉండి ఏ డినామినేషన్కి ఆ డినామినేషన్ చేసి కౌంట్ చేసి వాళ్ళకి మన గోపాలకృష్ణ గారికి అప్పచెప్తారు గారు. ఇది ఉపన్యాసానంతరం జరుగుతుంది. ఇప్పుడు ప్రదోష వేళలో మనం శివనామాన్ని చదువుకుందాం. గోపాలకృష్ణ గారితో ఒక మాట చెప్పండి, అన్ని హుండీలు కూడా అక్కడ పోయించేసే ఏర్పాటు చేయమని చెప్పండి. మూర్తి గారు మీరు చెప్పండి. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపివిష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశ స్థితికంఠః శివాప్రియః
ఉగ్ర కపాలీ కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాల కృపానిధి భీమ పరశుహస్త మృగపాణిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ సామప్రియ సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నగః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహः శాశ్వత ఖండ పరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాద్ధర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. మళ్ళీ నాకు జ్ఞాపక శక్తి తక్కువ, మర్చిపోతానేమోనని ముందే చెప్తున్నాను. రేపు సాయంకాలం సుబ్రహ్మణ్య భుజంగాన్ని ఎలా చదవాలో నేర్పుతాను. రేపు వీలు వెంబడి ఒక 5 నిమిషాల ముందుగానే నేను వచ్చేసి సభా ప్రారంభం చేసేసి సుబ్రహ్మణ్య భుజంగం ఒక్కసారి మనందరం కలిసి చదువు. కాబట్టి మీకు పంచబడిన సుబ్రహ్మణ్య భుజంగం పుస్తకాలు రేపు తెచ్చుకోండి. ఎందుకంటే రేపు షష్ఠి తిథి ఉంటుంది. షష్ఠి తిథి ఉండగా సుబ్రహ్మణ్య భుజంగం ప్రదోష వేళలో చదువుకోవడం చాలా మంచిది. విశేషించి రేపు భృగువారం. ఇవాళ విఘ్నేశ్వరుడి బియ్యం మీదు కట్టాం స్వామి కళ్యాణానికి. ఇవాళ నుంచి రోజు షోడశోపచార పూజ జరుగుతోంది ఆ కళ్యాణమూర్తులకు. కనుక విశేషమైనటువంటి శక్తితో ఉన్న సమయం కాబట్టి రేపటి రోజు సాయంకాలం మనం సుబ్రహ్మణ్య భుజంగాన్ని అందరం కలిసి చదువుదాం. ఒక 5 నిమిషాల ముందే నేను సభకు వస్తాను, మీరు కూడా అలా రావడానికి ప్రయత్నం చేయండి. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి మన్మధుడు తన యొక్క బాణాల్ని ఎక్కుపెట్టి పరమశివుడి మీద ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం దగ్గర నేను ఆఫ్ చేసి ఉన్నాను. అలా ఆఫ్ చేయడానికి ఒక్కటే కారణం, అదేదో టీవీలో సీరియల్లా సస్పెన్స్ దగ్గర ఆపాలని ఏం కాదు నా ప్రయత్నం. అది దాటిపోతే ఏం జరుగుతుందో పెద్ద తెలియని విషయం ఏం కాదు, మీ అందరికీ తెలుసు. రతీదేవి భర్త కోసం శోకిస్తుంది. పైగా మన్మథ మరణం దగ్గర రతీ శోకం దగ్గర పూర్తి చేయకూడదు. మంగళప్రదంగా ఉన్న ఘట్టం దగ్గర పూర్తి చేయాలి. మంగళంతో ప్రారంభించాలి, మధ్యలో మంగళం పెట్టాలి, చివర మంగళంతో పూర్తి చేయాలి. ఈ కారణం చేత నేను అక్కడ పూర్తి చేసేసాను. ఎంత చెప్పినా కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటారు. మనకి వాంగ్మయంలో మెరుపులు మిరిసినటువంటి స్త్రీలు ఉన్నారు. భార్య ఎప్పుడూ నా మాటే వినాలనేటటువంటి మంకుతనంతో ఉండకూడదు. నాతో ఒక స్నేహితుడు ఒక గొప్ప మాట అన్నాడు ఒకనొకప్పుడు. నేను
దుష్టమైనటువంటి విషయాల వైపుకి ఆకర్షితుడనయ్యేనట్టే బలహీనమైన మనస్సు నాకున్నా, కోటేశ్వరారు నేను దుష్టమైన అలవాట్ల వైపుకు వెళ్లకుండా ఉండడానికి నా అంత నేనుగా విధించుకున్న క్రమశిక్షణ ఒకటి ఉందండి అన్నాడు. ఏమిటి అన్నాను. నేను ఒక వ్రతం పెట్టుకున్నాను ఈశ్వరుడి దగ్గర. ఏమిటో తెలుసా నా వ్రతం? నేను ఏ డబ్బులు వచ్చినా అంటే ఆఫీసులో జీతం వచ్చినా బోనస్ వచ్చినా అలాంటివి వస్తే ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయి నా భార్యకి ఇచ్చేస్తాను. నేను ఒక 100 రూపాయలు తీసుకోవలసి వచ్చినా ఆ ఒక్క విషయంలో అబద్ధం చెప్పను అని ఈశ్వరుడి పాదములు పట్టి ప్రమాణం చేశాను. నేను దేనికి కావాలన్నా నా భార్యని అడిగి తీసుకుంటాను. ఒకవేళ నేను చెప్పకుండా తీసుకున్నా ఖర్చు చెప్తాను. పొద్దున 100 రూపాయలు తీసుకున్నాను. అది నన్ను ఏం చేసిందంటే, తనని అడగడం కోసమని దేనికని అడగను, అబద్ధం చెప్పను అని కదా ప్రమాణం చేసుకున్నాను. కాబట్టి నేను తనని దురలవాట్లకి డబ్బులు అడగలేను కనుక నా మనస్సును అలా నిలబెట్టి ఉంచగలిగానండి అన్నాడు. చూడండి, నాకు నిజంగా ఎంత సంతోషం కలిగిందో ఆ మాట విని. అతను తన భార్యని తన్ని తాను ఉద్ధరించుకోవడానికి మార్గంగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి అది. కొందరికి ఒక దురలవాటు ఉంటుంది. భార్య అంటే ఏదో ఒక బానిసలాగో లేకపోతే ఆవిడ నాకు సలహా చెప్పడం ఏమిటన్న ధోరణం ఉంటుంది. అది మంచి పద్ధతి కాదు. భార్యాభర్తలంటే ఒక బండికి 2 రథచక్రముల వంటి వారు. ఒక్కొక్కనాడు ఆవిడ మంచి మాట చెప్పచ్చు, ఒక్కొక్కనాడు ఈయనకి అంతకన్నా మంచి ఆలోచన కలగచ్చు. ఇద్దరు సమన్వయం చేసుకుని ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి తప్ప పట్టుదలలకి పంతాలకి పోయేటటువంటి వ్యవహారం దాంపత్యంలో ఉండకూడదు. చెప్పింది చాలా మాటలు రతీదేవి, నువ్వు ఈ పని చెయ్యకు, ప్రమాదంలో పడిపోతావు. పరమశివుడు ఎక్కడ, నువ్వెక్కడ, శక్తి సరిపోదు. అసలు ఆయన తల తీయకుండా ఉండడు. ఇలాంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే నా మాట విను, నువ్వు ఆయన జోలికి వెళ్ళకని చెప్పింది. ఆయన ఇంద్రుడి మాటకి గౌరవం ఇచ్చాడు. ఇంద్రుడి మాట గౌరవించకపోతే ఏమై ఉండేదండి? మహా అయితే ఆ పదవి పోయి ఉండేది. శంకరుడి అనుగ్రహాన్ని పొంది ఈ పదవి పోతే ఇంతకన్నా పెద్ద పదవి వచ్చి ఉండేది. కానీ ఇంద్రుడి మాటకి పెద్దపీట వేశాడు, భార్య మాటని పక్కకి తోశాడు. కర్మ అలా లాగేసింది. ఆయన వెళ్ళాడు, శంకరుడి మీద ఎక్కుపెట్టాడు. టంకారధ్వని నింగి నిండవెడవింటన్ పుష్ప బాణంబు నిశంకంబూని సురేంద్రుకిచ్చిన ప్రతిజ్ఞా సిద్ధిగా చేసి త్రాగింకన్ విల్లగదీసి గౌరి శివునింకేలిప్తి పూజించుచో హుంకారించుచు ఈసువేశ మదనుండు జృంభ సంరంభుడై. పార్వతీదేవి తన యొక్క చేతులతో పుష్పార్చన శంకరునికి చేస్తున్నటువంటి వేళలో టంకారధ్వని చేస్తూ తన యొక్క వింటి నారిని బాగా చివి వరకు లాగి విడిచిపెట్టి ధ్వని చేసి పుష్పబాణాన్ని తొడిగి శంకరుడి మీద గురిపెట్టి బాణాన్ని వదిలేడు. ఆ బాణం వెళ్ళింది. ఎలా పడింది? అది